6 గ్యారంటీల్ని ఎత్తివేశారు. దాని గురించి వైసీపీ సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలను ఖండించిన టీడీపీ నాయకులు, గత వైసీపీ ప్రభుత్వం చేయని రీతిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. సీసీ రోడ్ల నిర్మాణాలు మరియు మినీ గోకులం షెడ్లు, అలాగే పింఛన్ 3000 నుండి ఒకేసారి 4000 చేసిన ప్రభుత్వం ఇదేనంటూ, అలాగే అమరావతి నిర్మాణంపై, పోలవరం నిర్మాణంపై దృష్టి పెట్టి పనులు సాగిస్తున్నారన్నారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం. గత ప్రభుత్వం ఒక ఇటుక కూడా పేర్చలేదంటూ కూటమి ప్రభుత్వంపై ఇలా దుష్ప్రచారాలు చేయటం వైసీపీ నేతలకు సమంజసం కాదంటూ దోర్నాల మండల టీడీపీ నాయకులు మరియు జనసేన నాయకులు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామంటూ మీడియా ముందు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ ఏర్వ మల్లికార్జున రెడ్డి, రాష్ట్ర టీఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి బట్టు సుధాకర్ రెడ్డి, జనసేన మండల అధ్యక్షులు మురళి మరియు బొచ్చు వీరారెడ్డి, కడిమెట్ల శ్రీనివాస్ యాదవ్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ మొత్తం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏమి మాట్లాడాలో అర్థం కాక దిగమక అయ్యి సూపర్ 6 అమలుపరచట్లేదని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు సూపర్ 6 మైక్ పెట్టి సూపర్ 6 అమలు చేస్తానని చెప్పేసి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అమలు చేయడానికి డబ్బులు లేవని చెప్పేసి ఇదే చేస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. వైఎస్ఆర్ పార్టీలు ఒకటే, కళ్ళు తెరిచి ఇప్పుడైనా చూడండి, ప్రతి గ్రామంలో ప్రతి పల్లెటూరులో సిమెంట్ రోడ్లు చేస్తున్నాము, మినీ గోకులం షెడ్లు ఇచ్చాము, పల్లె పండగ అని చెప్పేసి ప్రతి ఊర్లో సంక్రాంతి పండగ చేసుకున్నట్టు అలా అమలు పరిచాము. కనిపించట్లేదా? ప్లస్ పోలవరం ప్రాజెక్టు ఆల్రెడీ వర్క్ నడుస్తుంది. ఈ 1 year లో పోలవరం ప్రాజెక్టు కూడా కంప్లీట్ చేసి ఆఫ్టర్ 2 years లో వెలిగొండ ప్రాజెక్టు కూడా కంప్లీట్ చేసి చంద్రబాబు నాయుడు చెప్పినట్టు మన ప్రకాశం డిస్టిక్ లో మార్కాపురం జిల్లా ఇస్తానని మాట ఇచ్చాడు. మాటలతో నిలబడే నాయకుడు చంద్రబాబు నాయుడు. అదే వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి 2000 నుంచి 3000 అమలు పరుస్తా అని చెప్పేసి 250 రూపాయలు సంవత్సరానికి ఒకసారి పెట్టి ఇచ్చాడు. ఆ రోజు వైఎస్ఆర్ పార్టీకి కనిపించలేదా? అప్పుడు అమలు పరచలేము అని చెప్పేసి అప్పుడు ఒకేసారి 2000 నుంచి 3000 చేస్తా అని చెప్పేసి 250 రూపాయలు ఎలా పెంచాడు. ఈ రోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు 3000 నుంచి 4000 ఒకటేసారి చేస్తా అని చెప్పేసి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పింఛను 3000 నుంచి 4000 రూపాయలు ఒకటేసారి పంచిన నాయకుడు చంద్రబాబు నాయుడు. ఆ రోజు 200 నుంచి 2000 చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు. ఈ రోజు 3000 నుంచి 4000 చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు మాట మీద ఉండడమే. ఆ రోజు అమరావతి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు కనీసం బొచ్చని ఒక ఇటుక రాయి కూడా పెట్టలేదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు వచ్చినాక అమరావతి చూడండి, వెళ్ళి మీకు కళ్ళుంటే మీకు నిజమైన వైఎస్ఆర్ నాయకులు పార్టీ రూపంగా చూడకుండా ఒక మానవత్వంతో పోయి అమరావతిని చూడండి, ఎలా డెవలప్ చేస్తున్నారో, ఎలా మిషన్లు నడుస్తున్నాయో, ఎలా రోడ్లు వర్క్ నడుస్తున్నాయో. ఈ రోజు ప్రతి పల్లెలలో చూడండి, ప్రతి పల్లెలలో సిమెంట్ రోడ్లు కానీ, గోకులం రోడ్లు కానీ, హైవే రోడ్లలో తార్ రోడ్లు మరమ్మతులు ఎన్ని వర్కులు నడుస్తున్నాయి. ఈ రోజు హైవే రోడ్లు ఎన్ని ఆగిపోయినాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. ఈ రోజు అన్ని వర్కులు ప్రతి ఒక్కసాట చూడండి, హైవేలలో కానీ, చిన్న రోడ్లలో కానీ, గల్లీలలో కానీ రోడ్ల వర్కులు ఎలా నడుస్తున్నాయో. గోకులంలో చెట్లు ఇచ్చారు, బీసీలకు ఎస్సీలకు లోన్లు ఇస్తున్నారు. ఇవాళ రేపట్లో వైఎస్ఆర్ రాజకీయ పార్టీ నాయకులు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చి 7 నెలలు అయింది తెలుగుదేశం ప్రభుత్వం. 7 నెలల్లో కూడా ఈరోజు మీకు కొన్ని స్కీములు తెలుసో తెలియదు కానీ 100% వికలాంగులకు 15,000 ఇస్తున్నారు. మీరు చూశారు. ఇంతకుముందు గతంలో 3,000, 6,000 ఇచ్చేవాళ్ళు. 3,000 ఉన్న వాళ్ళకి ఈరోజు 6,000 రూపాయలు ఎంబటే తక్షణమే ఇచ్చారు. కానీ ఎక్కడైనా కూడా ఆయన ఒక 1,000 రూపాయలు పెంచాలంటే 5 సంవత్సరాలు పట్టింది. 5 సంవత్సరాలకు 1,000 రూపాయలు పెంచాడు. కానీ ఆయన కూడా వాళ్ళంతా నీతి మాటలు చెప్తుంటారు. రాజకీయ నాయకులు కూడా, వైఎస్ఆర్ పార్టీ నాయకులు. ఈ రోజు మొత్తం 3 కోట్ల రూపాయల రోడ్లు దోర్నాల మండలంలో ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్లు వేశారు. అన్ని కూడా పూర్తయినాయి. 7 నెలల్లో 3 కోట్ల రూపాయలు రోడ్డు వేయడం అంటే ఆశామాషి కూడా కాదు. మీకు అందరూ కూడా తెలుసు, ఎక్కడ రోడ్లు చూస్తే తెలుస్తుంది టౌన్ లోనే ఎన్ని రోడ్లు వేశారు. కానీ ఈ నాయకులు ఏంటంటే కోరిక ఏదో పాశంకుండా వాసన పోకుండా మేమేదో అప్పుడే మేము వచ్చాము, మేమేదో ముఖ్యమంత్రి అవుతున్నామంటూ ఫీల్ అవుతూ ఈ నారా చంద్రబాబు నాయుడిని ఈ రోజు మీరు రాజధాని మేము చూసాం. మళ్ళా మేము అందరం కూడా 3 సార్లు పోతే 3 నెలలు పట్టింది ఇంత కంప పెట్టడానికి. 100 కోట్లు పెట్టి ఈ రోజు ఒకసారి చూడండి, మీరు రాజధానిలో ఆల్రెడీ 90% పూర్తయిన ఎమ్మెల్యే పార్ట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి కట్టినవి కూడా. ఇప్పుడు త్వరితగతంగా కూడా వచ్చే నెలకు కూడా అన్ని పూర్తి అవుతాయి చేసేవి కూడా. ఈ రోజు టెండర్లు పిలిచారు. దాదాపు
ఇక 15,000 కోట్లకు టెండర్లు పిలిచారు. ఈ రోజు త్వరితగతిన రాజధాని పనులు జరుగుతున్నాయి. ఈ రోజు ఇది ఎట్ట కాదు, ఏ డిపార్ట్మెంట్ డబ్బులు ఆ డిపార్ట్మెంట్ ఉండాలా, వాళ్ళ పని ఎవరు పని వాళ్ళు చేసుకోవాలా. ఈరోజు పోలవరం బ్యాట్ డబ్బులు కూడా ఈ రోజు అందుకే దానికి ఎవరు వాడుకోవడంలే. ప్రతి నెల ఒక రోజు ముందే పింఛన్ ఇస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత 1వ తారీఖు అయితే 30 తారీఖు 31 తారీఖు ఇస్తున్నారు. కానీ ప్రజలకు ఇవన్నీ తెలుసు. కానీ వీళ్ళేదో కళ్ళబుల్లి మాటలు మాట్లాడుతూ ఈ రోజు రైతుకి ఇవ్వలేదు, రైతుకి ఇస్తారు, బస్సులు ఇస్తారు, అన్నా క్యాంటీన్లు పెట్టారు, అన్ని స్కీములు అమలు పరుస్తారు, మా నాయకుడు ఖచ్చితంగా చేసి చూపిస్తాడని మరి నాయకులు బుద్ధి రావాలని కోరుకుంటున్నాం. మనం సోషల్ మీడియా కానీ పత్రికలలో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం మీద రకరకాల విమర్శలు చేస్తున్నారు. కానీ కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం 8 నెలలు కూడా పూర్తి కాకముందే ఏవైతే ప్రభుత్వం చెప్పిందో 6 గ్యారంటీలు అమలు పరుస్తామని, వాటిల్లో ఇప్పటికే సగం అమలు పరిచి మిగతాయి కూడా అమలు పరుస్తూ ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. అదేవిధంగా చెప్పిన హామీలే కాకుండా చెప్పనటువంటి హామీలు ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ గాని, అమరావతి డెవలప్మెంట్ గాని, పోలవరం ప్లాంట్ గాని ఇవన్నిటిని కూడా ప్రభుత్వం చెప్పినవి చెప్పనివి అన్ని కూడా ప్రజలు ఈ రోజు సుఖ సంతోషాలతో ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం వల్ల. మీరు తెలుసుకోవాల్సినదిగా ఈ పత్రికా సమావేశంలో తెలియపరచడం జరుగుతుంది.